ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకంగా చెబుతున్న ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న 10.74 కోట్ల కుటుంబాలకు అంటే సుమారుగా 50 కోట్ల మందికి ఏటా 5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఒకసారి అయితే చూద్దాం ఇప్పుడు పదండి. సో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల ఎంపిక తీరు రేషన్ కార్డులు కాకుండా 2011 సామాజిక ఆర్థిక కుల జనన ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ద్విచక్ర వాహనం ఉన్న ఇంట్లో రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ ఉన్న, ల్యాండ్ ఫోన్ ఉన్న ఆ కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదు. కుటుంబంలో ఒక్కరికైనా 10,000కు మించి సంపాదిస్తున్న ఆ కుటుంబం ఈ పథకానికి అర్హులు కారు. ఈ కుటుంబాలు ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు రావు. అవి అవి ఏంటంటే 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ మోటార్ వాహనం లేదా చేపలు పట్టే బోటు ఉన్న కుటుంబాలు, 3 వీలర్, 4 వీలర్ వ్యవసాయ యంత్రాలు ఉన్న కుటుంబాలు, 50,000కు మించి క్రెడిట్ పరిమితి గల కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే ఈ పథకానికి వాళ్ళు అనర్హులు. కుటుంబ సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రభుత్వం వద్ద నమోదైన వ్యాపారేతర సంస్థ కలిగిన ఉన్న కుటుంబాలు, కుటుంబంలో ఎవరైనా ఒక సభ్యుడు నెలకు 10,000కు పైగా సంపాదిస్తుంటే వాళ్ళు కూడా అనర్హులు. ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు కూడా అనర్హులు. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లిస్తున్న కుటుంబాలు, 3 లేదా అంతకంటే ఎక్కువ గదులు పక్కా ఇల్లు కలిగిన కుటుంబాలు, రిఫ్రిజిరేటర్ కలిగిన కుటుంబాలు, ల్యాండ్లైన్ ఫోన్ కలిగిన కుటుంబాలు, 2.5 ఎకరాలకు మించి సాగునీటి వసతి కలిగిన వ్యవసాయ భూమి, ఒక వ్యవసాయ యంత్రం కలిగిన కుటుంబాలు, 2 కంటే ఎక్కువ పంటలు ఉండే 5 ఎకరాల భూమి కలిగిన కుటుంబాలు, కనీసం ఒక పంట పండించే 7.5 ఎకరాల భూమి ఉండి కనీసం ఒక వ్యవసాయ యంత్రం కలిగిన కుటుంబాలు. ఏదైనా కారణం వల్ల ఇంకా అనర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో కనుక ఉంటే అవి తొలగించమని జిల్లా కలెక్టర్లకు, డిప్యూటీ కమిషనర్లకు అనుమతులు ఇచ్చారు. సో రాష్ట్ర ప్రభుత్వం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేతలికి ఆవాసం లేని కుటుంబాలు, అనాథలు, యాచకులు, సఫాయి కార్మికుల కుటుంబాలు, గిరిజన ఆదివాసీ కుటుంబాలు, వెట్టి చాకిరీ నుంచి న్యాయపరంగా విముక్తి పొందిన కార్మికులు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలు, మట్టి గోడలు, మట్టి కప్పు కలిగిన ఒక గది ఇల్లు ఉన్న కుటుంబాలు, 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయసులో లేని కుటుంబాలు, కుటుంబ పెద్ద మహిళ ఉండి 16 నుంచి 59 ఏళ్ల వయసు గల పురుషులు లేని కుటుంబాలు, దివ్యాంగులు, భూమి లేని రోజు కూలి చేసుకుంటూ జీవించే కుటుంబాలు. పట్టణ ప్రాంతాల్లో వచ్చేసరికి కూలీలు, చెత్త ఏరుకునేవారు, యాచకులు, ఇళ్లల్లో పనిచేసేవారు, వీధి వ్యాపారులు, చర్మకారులు, వీధుల్లో తిరిగే సరుకులు అమ్మేవారు, వీధుల్లో ఇతర పనులు చేసుకుంటూ బతికేవారు, భవన నిర్మాణ కార్మికులు, ప్లంబర్, పెయింటర్, వెల్డర్, సెక్యూరిటీ గార్డ్, స్వీపర్, పారిశుద్ధ్య కార్మికులు, తోటమాలీలు, హస్తకళలు, చేతి వృత్తులపై ఆధారపడి జీవించేవారు, దర్జీ, టైలర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, డ్రైవర్, కండక్టర్, హెల్పర్, రిక్షావాలా, దుకాణాల్లో పనిచేసేవారు, అసిస్టెంట్లు, వస్తువులను బిగించేవారు, పనిముట్లను బిగించేవారు, వాచ్మెన్లు, రజకులు. సో ఈ పథకానికి వీళ్ళైతే అర్హులు పట్టణ ప్రాంతాల్లో. సో గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆవాసం లేని కుటుంబాలు, సఫాయి, గిరిజన ఆదివాసీ కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ మట్టిగొడలు, ఈ మొత్తం. సో టోటల్గా ఈ పథకం కనుక మనం చూసుకుంటున్నట్టయితే కనీసం 10,000 అంటే ఇప్పుడు నెలకి ఇంట్లో 10,000 కూడా సంపాదించలేని వారు ఉన్నారు అంటే 100కి ఏదన్నా 1-2 కుటుంబాలు అయితే ఉంటాయి తప్ప మ్యాక్సిమం అందరూ అయితే 10,000కు పైనే సంపాదిస్తారు. సో ఇంకోటి వచ్చేసరికి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నా మ్యాక్సిమం 100 ఇళ్లకు ఇప్పుడు 75-70 ఇళ్ళకైతే రిఫ్రిజిరేటర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఏదో 30 ఇళ్ళకైతే ఉండదు ఫ్రెండ్స్. సో ఈ పథకానికి చాలామంది అయితే అనర్హులుగా అయితే ఉంటారని అయితే నేనైతే అనుకుంటాను. సో మీరైతే ఒకసారి కామెంట్ అయితే తెలియజేయండి, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, ద్విచక్ర వాహనం ఉందా లేదా అనేది.